నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు, ముఖ్యంగా ఆడవాళ్ళు ఎక్కువగా సఫర్ అయ్యేది వెయిట్ ఎక్కువ అవుతున్నాము, ఓవర్ వెయిట్ బాగా పెరిగిపోతున్నాము, మరి ఏం చేయాలి? సో చాలా రకాల విధానాలు, పద్ధతులను అవలంబిస్తూ ఉంటారు. డైట్ని కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా చేస్తూ ఉంటారు. కానీ వెయిట్ మాత్రం డిక్రీజ్ అవ్వదు. అదేవిధంగా దాని ఎఫెక్ట్ ఇతర శరీర భాగాల మీద కానివ్వండి, ఆరోగ్యం మీద కూడా పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓవర్ వెయిట్ గురించి అసలు చింతించొద్దు, తగ్గిస్తాను నేను అంటున్నారు ఆయుర్వేద స్పెషలిస్ట్ బాలకిషన్ గారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా తగ్గించుకోవాలో, ఓవర్ వెయిట్ నుండి డిక్రీజ్ ఎలా అవ్వాలనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. బాలకిషన్ గారు నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సార్, ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ, ఫస్ట్ ముఖ్యంగా ఆడవాళ్ళు ఏ మాత్రం వెయిట్లో అప్ అండ్ డౌన్ విషయం కాదు, అప్ అవుతుంటే మాత్రం బాగా సఫర్ అయిపోతూ ఉంటారు. అది మానసికంగా కూడా చాలా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. సో అసలు ఎందుకు వెయిట్ అనేది పెరుగుతూ ఉంటుంది? అంటే ఆహార విధానాలేనా, లేకపోతే ఏంటి, బాడీలో ఏమన్నా చేంజెస్ జరగడం వల్ల, హార్మోన్ ఇంబ్యాలెన్సా? క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్, ముందు ఏంటంటే అసలు ఓవర్ వెయిట్ ఎందుకు పెరుగుతుంది అనేది మనం చూసుకోవాలి. కారణాంతాలు చూడాలి తప్పనిసరిగా. మామూలుగా జనరలైజ్ వెయిట్ చూసినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా ప్రధాన సమస్యలైనాయని చెప్పొచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి 10 years ఉండరు, 15 years ఉండరు పిల్లలు, 50 కిలోలు 60 కిలోలు ఉంటున్నారు. సో దట్ ఈస్ ద వెరీ బ్యాడ్ లక్ అనమాట. దాని గురించి చాలా చింతించాల్సిన అవసరం ఉంటుంది, చాలా ప్రమాదానికి దారితీస్తుంది కూడా. అందుకే 13 years old, 12 years old వాళ్ళు హార్ట్ అటాక్స్ చనిపోయారు ఈ మధ్య. పేపర్లో కూడా వచ్చి చూసుంటారు మీరు. సో అది ప్రధాన కారణం ఉంటుంది. వెయిట్ పెరిగేటప్పటికి రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సరే, మరి రావడానికి కారణాలు ఏంటి అని చూసినట్లయితే తీసుకునే ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా. ఏంటి, అర్ధరాత్రి వరకు కూడా పడుకోకపోవడం, డేట్ మారితే తప్ప పడుకోము, కూర్చున్న చోటు నుంచి ఎక్కడికి కదలము, అక్కడే టీవీ దగ్గర కూర్చొని లేదా ఫోన్ చూస్తూ కూర్చొని భోజనం చేయడం. దానివల్ల ఏంటి, భోజనం చేయడం వల్ల, టీవీ చూస్తూ చేయడం వల్ల ఎంత భోజనం చేస్తున్నామో తెలియదు, మేజర్ అనమాట. గబగబా తినేస్తూ ఉంటారు. దానివల్ల ఏంటి, ఇండైజెషన్ ప్రొసీజర్స్ మొదలవుతాయి, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. గబగబా తినేస్తుంటారు. ఎక్కువ తింటున్నారా తక్కువ తింటున్నారా అనేది తెలియదు, అసలు ఏం తింటున్నారో తెలియదు. కొన్ని నిమిషాల్లో అసలు ప్లేట్లో ఏముంది కూడా తెలియదు అసలు వాళ్ళకి. సో దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. అది కాకుండా బయట వచ్చేసి రకరకాల ఆహారం తినడం, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో వెళ్ళి నూడిల్స్ అవ్వచ్చు, ఫ్రైడ్ రైస్ అవ్వచ్చు, ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రైడ్ రైస్, జంక్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి దోహదపడుతున్నాయని చెప్పచ్చు. దాంతోపాటుగా కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా బరువు పెరగడానికి కారణాలు అవుతున్నాయని చెప్పచ్చు. అంటే ఎప్పుడో ఒకసారి తీసుకుంటే కూడా ప్రాబ్లమే అంటారా? ఎప్పుడో ఒకసారి ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ థింగ్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలా చేస్తున్నారు. మామూలుగా కచ్చాగా చెప్పాలి అంటే, పుడితే కేక్ కడియాలి, చనిపోతే కేక్ కడియాలి, చనిపోతే డిన్నర్, బ్రతికితే డిన్నర్, అలా తయారైంది ఇప్పుడు ఉన్నటువంటి జీవన విధానం, జీవన వెలుసుబాటు. ఒకవేళ మనకు అది లేకుండా పక్క వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. ఏంటి, మొన్న మీ నాన్న పోయారు, దాని తాలూకు డిన్నర్ పోయారు, బ్రతికారు కాదు, అలా. సో దానివల్ల అలా, లేదా మీకు అబ్బాయి పుట్టాడు కదా, బర్త్డే పార్టీ ఇవ్వలే, అప్పుడు నేను లేను కదా, మరి నాకు పార్టీ ఇవ్వ, మళ్ళీ ఇలాంటివన్నీ కూడా రకరకాల సన్నివేశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు సమాజంలో. కొంతమంది విషయంలో చూసుకుంటే డాక్టర్ గారు ఒక మాట చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఎంత తిన్నా లావ్ అవరు, మేము ఎంత తక్కువ తిన్నా లావ్ అయిపోతాము అంటూ ఉంటారు కదా. అంటే ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటారు? ఎస్, ఎంత తిన్నా లావము, ఎంత తినకున్నా లావ్ అవుతాము అనేదానికి కారణాలు ఉన్నాయి. లావు ఉన్నంత మాత్రాన భోజనం ఎక్కువ చేస్తారని చెప్పడానికి లేదు. సో దట్ ఈస్ ద జెనెటిక్స్ రీజన్స్ అయి ఉంటాయి. తర్వాత మీరు ఇంకొకటి అడిగారు, ఇక్కడ మహిళల్లో మాత్రమే బరువు ఎందుకు పెరుగుతారు అంటే, మేల్స్లో పెరుగుతారు, మహిళల్లో ఇతోధికంగా పెరిగే అవకాశం ఉంది. ఎలా అంటే, కొంతమంది డెలివరీ కన్నా ముందు, సపోజ్ పెళ్ళి కన్నా ముందు కానీ డెలివరీ కన్నా ముందు కానీ తిని చాలా బక్కగా ఉంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత లావు ఎక్కిపోతారు. కారణాలు ఏంటి అని చూస్తే ఇంబ్యాలెన్స్ ఆఫ్ హార్మోన్ లెవెల్స్ ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి.
కొంతమందికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 1-2 monthsకి మళ్ళీ నార్మలైజ్గా వచ్చేస్తారు. ఎలాంటి అవసరము లేదు, ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు, ఏది అక్కర్లేదు. వితిన్ 1-2 monthsలో మళ్ళీ మామూలుగా బక్కగా అవుతారు, మామూలుగా ఉండిపోతారు. కొంతమంది అలాగే బరువు అలాగే ఉండిపోతారు, లావు అలాగే ఉంటారు. దట్ ఈస్ ద నేచర్. ఏంటంటే హార్మోన్స్ అలాగే పెరిగిపోయి ఉంటాయి, వాటి వల్ల ఇక మళ్ళీ డిక్రీజ్ అవ్వవు, అలాగే ఐస్టీజ్ ఉండి శరీరం లావెక్కిపోవడం, బరువు ఎక్కిపోవడం సంభవిస్తుంది. తగ్గించుకోవాలి అంటే ఆ కండిషన్లో ఉన్నోళ్ళు ఏం చేయాలంటారు? ఇక్కడ తగ్గించుకోవడానికి ఎవరైనా లావు బరువు ఎక్కిన వాళ్ళు ఎవరైనా కూడా తప్పనిసరిగా వాకింగ్ చేయడం, కొన్ని అబ్డామినల్ ఎక్సర్సైజ్ చేయడం ఎంతైనా అవసరం. వాకింగ్ అంటే మామూలుగా ఉదయం 5-6 o'clock లేసి ఒక అరగంట సేపు నడిస్తే చాలు. ఎక్కడో కిలోమీటర్ల దూరం ఎక్కడికో పార్క్కి వెళ్ళి కిలోమీటర్ నడవాల్సిన అవసరం లేదు. 1/2 hour పర్ఫెక్ట్గా స్పీడ్ వాక్ చేస్తే చాలు. ఓకే. ఎస్. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక 10 నిమిషాలు నడవాలి తప్పకుండా. మధ్యాహ్నం లంచ్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. నైట్ డిన్నర్ తర్వాత 10 నిమిషాలు నడవాలి. డిన్నర్ అయ్యాక గంటకి పడుకోవాలి. డిన్నర్ ఎప్పుడు క్లోజ్ చేయాలి? 8 నుంచి 9 లోపు క్లోజ్ చేయాలి తప్పకుండా. ఒక 1 hour రెస్ట్ ఇచ్చేసి పడుకోవాలి. 1/2 hour to 1 hour రెస్ట్. నైట్ డిన్నర్ తర్వాత ఖాళీ ఉండాలి గ్యాప్. అప్పుడు పడుకున్నట్లయితే నిద్ర బాగా వస్తుంది, మనం తీసుకున్న ఆహారం సజావుగా జీర్ణం అవుతుంది, ఎలాంటి ప్రమాదం ఉండదు. దానివల్ల కూడా బరువు పెరగకుండా ఉంటాం. నైట్ 10కి పడుకొని అట్లీస్ట్ ఉదయం 5-6 గంటలకు లేచినట్లయితే తప్పనిసరిగా బరువు పెరగకుండా కొంతవరకు కాపాడుకోవచ్చు, నిద్ర ఆహారం సమంగా తీసుకుంటే. డాక్టర్ గారు, మరి కొంతమంది విషయంలో చూస్తే కనుక బరువు తగ్గడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. అందులో ముఖ్యంగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయడము, కొంతమంది లంచ్ని స్కిప్ చేయడము, కొంతమంది డిన్నర్ని స్కిప్ చేయడము, లేదా మొత్తం డే మొత్తం లంచ్ కానీ డిన్నర్ కానీ చేయకుండా ఓన్లీ బ్రేక్ఫాస్ట్తో మాత్రమే ఉంటారు. కొంతమంది వాటర్ ఎక్కువ తీసుకోండి అని అంటారు. రకరకాల విధానాలను ఫాలో అవుతుంటారు కదా. అసలు నిజంగా బరువు తగ్గాలి అంటే ఏం చేయాలంటారు? చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తారు. బరువు తగ్గాలి అనే కండిషన్లో ఎవరే చెప్తే అది పాటిస్తూ ఉంటారు అనమాట. దెర్ ఇస్ నో ఫ్యాట్ ఎట్ ఆల్. ఏంటంటే వాళ్ళకి ఫ్యాక్ట్ తెలియదు. ఏం చేస్తే బరువు తగ్గుతామని తెలియదు. ఎలాగో తింటే బరువు పెరుగుతాము, ఆల్రెడీ బరువుగా ఉన్నాము, లావుగా ఉన్నాము, ఆహారం తీసుకుంటే ఇంకా ఎక్కువ లావు అవుతామేమో అనేటటువంటి ఒక అపనమ్మకం, ఒక అపోహ వల్ల భోజనం చేయరు. భోజనం చేయనంత మాత్రాన, ఆహారం తీసుకోనంత మాత్రాన, అంటే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ లేదా డిన్నర్ టోటల్ డే అంతా స్కిప్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మేము అసలు ఆహారమే తీసుకోమండి, మార్నింగ్ ఒక పళ్ళరసం, సాయంత్రం ఒక పళ్ళరసం తాగుతాం అని చెప్పిన వాళ్ళను చూశాను, విన్నాను నేను. సో అలా ఉన్నంత మాత్రాన కూడా లావు తగ్గరు. అంతేకాకుండా లావు తగ్గకపోగా ఇతర ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల సమంగా భోజనం చేస్తూనే బరువును తగ్గించుకోవాలి. అంతే తప్ప బరువు తగ్గడానికి ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. ఆహారంలో కొన్ని రకాల మార్పులు చేసుకొని తగిన ఎక్సర్సైజ్ చేస్తూ, శారీరక వ్యాయామం చేస్తూ బరువును తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏది ఆహారం ఏం తినొద్దు అనే దానికి చూస్తే నాన్ వెజిటేరియన్స్ అయినట్లయితే మటన్, ఎండు చేపలు, రొయ్యలు తినకూడదు. అలాగే వెజిటేరియన్స్లో పన్నీర్ తినకూడదు. తర్వాత కూల్ డ్రింక్స్ ఎవరూ తాగకూడదు. ఈ చెప్పిన మనిషి అనే వాళ్ళు ఎవరూ తినకూడదు, బరువు ఉన్నా లేకున్నా. మటన్, ఎండు చేపలు, ఫ్రాన్స్, పన్నీర్, ఇవి ఏ మనిషి తినకూడని పదార్థాలు అనమాట. ఇటు వచ్చేసి కూల్ డ్రింక్స్, ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్, అన్ని రకాల శీతల పానీయాలు ఎవరూ తాగకూడదు. అక్కడ ఏంటంటే టోటల్ కార్బైడ్స్, కార్బన్ డైఆక్సైడ్ ఫామ్ అవుతుంది కనుక విషవాయువులు శరీరంలో నిలిచిపోతాయి. కాబట్టి ఇండైజెషన్ మొదలవుతుంది. దానివల్ల శారీరక బరువు పెరిగే అవకాశం ఉంది. అది కాకుండా ఇతర వ్యాధులు కూడా వచ్చి సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి.